రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మన విఎల్పురంలో ఉన్నటువంటి పిరమిడ్ హౌస్కి ధ్యానానికి పంపించండి, పిల్లలకి నేర్పించండి. ఇప్పుడు టీనేజ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు ఇవన్నీ రెక్టిఫై కావాలంటే ధ్యానం తప్పనిసరి. సమ్మర్ అవకాశం ఉంది, జూన్ 15 వరకు పిల్లలు హాలిడేస్లో ఉంటారు కనుక అట్లీస్ట్ ఒక్కసారి మీరు పనిగట్టుకుని తీసుకొచ్చి పిల్లల్ని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఫోన్కి పిల్లలు బాగా ఎడిట్ అయిపోయి మాకు కౌన్సిలింగ్కి ఎక్కువ మంది పిల్లలు ఫోను ఇబ్బంది వస్తుందండి, ఆడపిల్లలు మగపిల్లలు. ఇందులోంచి బయటపడాలి అంటే మీకు వేరే మార్గం ఏమీ లేదు. మీరు చూడకుండా ఉన్నా వేరే ఫోన్లోనే చూస్తారు పిల్లలు. అవకాశం ఉన్నంత వరకు మీ పిల్లల్ని తీసుకోనండి, అక్కడ మనం కొద్దిగా కౌన్సిలింగ్ చేయడం, క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. సో అందరికీ సార్ మూర్తి గారు, ధ్యానంలో ఉన్న సౌఖ్యం ఏంటంటే మీరు నిద్రలో ఉన్నారా ధ్యానంలో ఉన్నారా కూడా తెలియదు. నిద్రలోకి వెళ్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు లెక్క, ధ్యానంలో ఉంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించినట్టు లెక్క. మీ ఇష్టం ఏదైనా ఓకే. అది ధ్యానమా పరధ్యానమా ధ్యాన నిద్ర అనేది చాయిస్ ఈజ్ యువర్స్. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి, పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీప ప్రాణ విద్యలో ఎదిగాడు. హుటాహుటిని ద్రోణుడపుడు తటాలు మని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే కలవ్యుడు. బొటన వేలివ్వమన కపటి ఆ ద్రోణుడు, వల్లయన శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి గురి కలవాడే మనగాడు. వేలునిచ్చి తన విల్లుని విడిచి ఇలా వేలుపుగా మిగిలాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి ఆ రామ పాదము కడిగినది శబరి, పదమున ఒరిగినది శబరి. ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు, ఆ శబరిదెంతటి పుణ్యమో.
ఆమె ఎవ్వరు కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి. జాతి రత్నములు ఎందరెందరో మీలో కరలి నాటికి. అడవిని బట్టి పెరిగిన వదలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మీకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. థ్యాంక్ యూ. బాగుందండి. ఈ పాట రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో అంటే 365 రోజులు ఆడిన సినిమా అడవి రాముడు. ఎన్టీ రామారావు గారు సెకండ్ ఇన్నింగ్స్ అంటారండి. యాక్చువల్గా అప్పటి వరకు పౌరాణిక పాత్రల్లో మనకి అలరించిన రామారావు గారు అంటే ఫస్ట్ టైం రామారావు గారు డ్రెస్ స్టైల్ మీరు చూస్తే పెద్ద కాలర్ ఉంటుంది కదా, యాక్స్ స్టైలర్ అని చెప్పేసి విజయవాడకి సంబంధించిన వ్యక్తి అనమాట. డ్రెస్ వ్యవహారం అక్కడ నుంచి సెకండ్ స్టార్ట్ అయింది. రామారావు గారికి 55, 56 ఆ టైం ఏజ్లో వచ్చిన సినిమా ఇది. ఇట్స్ ఎ పవర్ఫుల్ మూవీ. ఇందులో ఫస్ట్ వాక్యం ఏదైతే ఉందో, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, విలవేలుపవుతారు. ఇక్కడ గమనించాల్సిందంటే ఒక మనిషి మాత్రమే మహాత్ముడు. రాముడు దేవుడు కాదు, మూర్తిభవించిన మానవత్వమే రాముడు. రాముడు దేవుడు ఎలాగంటే రాముడు లాంటి లక్షణాలు కలిగి ఉంటే ఎవడైనా దేవుడే. గుర్తుపెట్టుకోవాల్సింది. వెనీవే చాలా అద్భుతమైన సాంగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ ఇంకెవరైనా ఆడవాళ్ళు ఎవరైనా పాడతారా? పాడేవాళ్ళు ఎవరైనా అంటే మంగళహారతులు కాదు, ఏదో ఒకటి. అంటే నాకు తెలిసి అంత పూర్తిగా పాట పాడక్కలేదు, ఎందుకంటే మన ప్రొఫెషనల్ సింగర్స్ కాదు, కానీ ఏవైనా ఒక 2-3 అయినా పాడొచ్చు. ఓకే అమ్మ పాట. చిన్ననాటి నేస్తాలు చుట్టు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాటలాడు మనుషులు కలవాలి, ఆగలేక నా కనులు చెమ్మగిల్లాలి, ఆగలేని నా కనులు నెమ్మదిల్లాలి, నెమ్మదిల్లాలి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఏది నాకు ఈ రోజున అంత ఆప్యాయత ఎక్కడ దొరకదు. మా ఊరిలో తప్పితే గుర్తుకొస్తున్నాయి. నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. పడిపోయిన పెంకుటిళ్ళు, మండవాల్లో వీళ్ళు, అరుగుల మీద నా తల్లిదండ్రులు కొన్నామన్నారు గమనించి తప్పిస్తాడు అని ఎంతో కష్టపడి కొడుకుని కన్నారు. ఎదురు చూస్తున్నాడు, మా అబ్బాయి వస్తా అన్నాడు అని 1000 కళ్ళతో ముసలి ఒగ్గులయ్యి అరుగుల మీద ఎదురు చూస్తున్నారు నా తల్లిదండ్రులు ఎంతో ఆశతో. వచ్చావురా నాయన అని ఆలింగనం చేసుకుంటున్నారు. అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ. ఈ సృష్టిలో తల్లిదండ్రులకు మించిన ఆప్యాయత దొరకదు మనకి మిత్రమా. తల్లిని మించిన దైవం లేదు. బాధ్యత కలవాడు మనకు ఎవరు లేరు మిత్రమా. ఏది ఆశించకుండా ఉండే ప్రేమ అదే మిత్రమా ఈ సృష్టిలో. నెమ్మదిగా వెళ్ళాను, అన్నీ గుర్తుకొస్తున్నాయి. అమ్మ నాన్న ఎంత ఆప్యాయతతో ఆవలించుకున్నారు. అమ్మా నాన్నలను కలవాలి, అమ్మ చేతి వంటలో ఆరగించాలి,
అమ్మా నాన్నలను కలవాలి, అమ్మ చేతి వంటలే ఆరగించాలి, అమ్మ వడిలోనే నిదురపోవాలి, అమ్మ వడిలోనే మైమరచిపోవాలి, మైమరచిపోవాలి. గుర్తుకొస్తున్నాయి అమ్మఒడి గుర్తుకొస్తుంది. ఆ వెచ్చదనం, ఆ ప్రేమ, అమ్మ వండిన అరిసెలు, సున్నుండలు, ఆ చెక్కిడాలు, చెక్కలు, ఆ రుచి వేరు. ఇప్పటికీ నాకు ఆ రుచి అందలేదు. ఆ రుచి ఇంకా గుర్తుంది నాకు. ఆ చెక్కల రుచి ఇంకా గుర్తుంది. నవిలి నవిలి గట్టిగా ఎంత కమ్మదనం ఇంకా గుర్తుంది నాకు. గుర్తుకొస్తున్నాయి. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు. అదే ధ్యాన స్థితి. ఎరుకలో ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఇది పూర్తి ధ్యాన స్థితి. ఏ ఆటుపోట్లు లేవు, ఏ ఆలోచన లేవు. ఉన్నది ఒకటే ఆలోచన, అది శ్వాస మీద ధ్యాస. ఎంత ప్రశాంతమైపోయింది మీ మనసు. మిత్రమా, గమనించు. ఎరుకలో ఉండు. ధ్యానం అంటే ఎరుక. ఎరుక లేకపోతే నిద్ర. నిద్రలో కూడా మనకి ఆ విశ్వశక్తికి కనెక్ట్ అవుతాము. కానీ ఎరుకతో ధ్యానము చేసినప్పుడు మరింత విశ్వశక్తి కనెక్ట్ అవుతాం మిత్రమ్మ. ఫ్లో జరుగుతుంది. మరింత ఎనర్జీ తయారవుతుంది మిత్రమ్మ. నీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నీ అవయవాలు పనితనం పెరుగుతుంది మిత్రం. ఒక మెషిన్ కొంటే వాడగా అరిగిపోతుంది. అప్పుడు నీవేం చేస్తావు? ఆయిలింగ్ చేస్తావు. అలాగే మన లోపల 5 మిషన్లు ఉన్నాయి మిత్రమా. నాడీ మండలం, మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణ మండలం, శ్వాస మండలం, రక్త ప్రసరణ మండలం, వడపోత, కిడ్నీస్, పిల్లల్ని కనే యంత్రాలు. 6 మిషన్లు ఉన్నాయి మిత్రమా నీలో. నిరంతరం నీ శ్వాస ఆయిల్ లాగా ఉపయోగపడుతుంది మిత్రమా. ఆయిల్ లేకపోతే ఎలా మిషన్ ఆగిపోతుందో నీ శరీరం కూడా. శ్వాస లేకపోతే ఒక్క క్షణం నీవు ఎన్ని తిన్నా, ఎన్ని ఉన్న శ్వాస లేకపోతే ఒక్క క్షణం ఆ శక్తికి దూరం అయిపోతావు మిత్రమా. ఆ సృష్టికి దూరం అయిపోతావు. ఆ దైవానికి దూరం అయిపోతావు మిత్రమా. నీవు ఎంతసేపు ధ్యానం చేస్తే అంతసేపు నీలో నీ శరీరం స్ట్రెంథన్ అవుతుంది, బలోపేతం అవుతుంది మిత్రమా. హాయిగా శ్వాస మీద ధ్యాస. హాయిగా
ప్రశాంతంగా ఉన్నవారం శ్వాస మీద శ్వాస. ఎప్పుడైతే నీ ధ్యాన స్థితి ఆ విశ్వశక్తితో మమేకమవుతావో నీ శరీరం ముద్దలా తయారవుతుంది మిత్రం. అనేక అనుభవాలు వస్తాయి. తిమ్మిరిగా అనిపిస్తుంది, ముద్దలా పోగుపడినట్లు అనిపిస్తుంది. ఆ ఫ్లో నాడీ మండలం ద్వారా ఫ్లో జరుగుతుంది మిత్రమా. యద్భావం తద్భవతి. నీవేం అనుకుంటే అలా జరుగుతుంది మిత్రమా. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను మిత్రమా. నిద్ర వస్తుంది, పక్కకు నెట్టు, మళ్ళీ ఎరుపుతో శ్వాసను గమనించు. మళ్ళీ గమనిస్తూనే ఉండు మిత్రమా. నీలో ఎంత విశ్వాసం ఉంటే నీ మీద నీకు అంత ఫలితం వస్తుంది మిత్రమా. నీకు ఎందుకంటే ధ్యానములోనే అన్ని ప్రక్షాళనలు జరుగుతాయి. నీకు నడువు నొప్పి ఉందనుకో, ఏ భాగంలో నొప్పి వస్తుందో అక్కడ నీ దృష్టిని పెట్టి ఎరుకలో ఉండు. అక్కడ ఆ విశ్వశక్తి ప్రవహిస్తుంది. అక్కడ కణభాగాల్లో నెగిటివ్ అంతా బయటకు తోసివేస్తుంది మిత్రమా. నీ కణములన్నీ బలోపేతం అవుతాయి ఆ భాగంలో. అక్కడ నొప్పి తగ్గిపోతుంది. నువ్వు ఏకాగ్రతతో ఆ భాగం మీద దృష్టి నిలుపు. తదేకంగా నీ మనస్సుని ఎప్పుడైతే అక్కడ గమనిస్తావో నీ శ్వాస అక్కడికి వెళ్తుంది. ఆ విశ్వశక్తి అన్నీ అక్కడ కణాల్లోకి వెళ్తాయి. గ్లూకోజు నీ శ్వాస, నీ ఆహార శక్తి అంటే గ్లూకోజు రక్తం ద్వారా ఆ కణముల్లోకి వెళ్తుంది. నీవు ఎప్పుడైతే ధ్యానములో మనసును నియంత్రించి ఆ విశ్వశక్తిని నాడీ మండము ద్వారా ఆ కణమునికి పంపగలుగుతావో, దాన్ని ఏకాగ్రతతో గమనిస్తావో అక్కడ ఆ నొప్పి తగ్గిపోతుంది మిత్రమా. అందుకే పత్రి గారి ధ్యానం సర్వ నివారణి, సర్వరోగ నివారణి అన్నారు. ఇది సత్యం మిత్రం. ఎందుకంటే మేము ఎన్నో ప్రయోగాలు చేశాం. ఇక్కడ లంక గ్రామాల్లో నడుము నొప్పులు ఎంతో మందికి తగ్గినవి మిత్రమా ధ్యానములో. కొత్త గోదావరి వచ్చినప్పుడు ఎలా నొరుగులు పొంగుతుందో
అలా నీలో విశ్వశక్తి పొంగుతోంది చూడు ఆ నడుము దగ్గర. ఆ L1 L2 ఎముక భాగాలు అరిగిపోయినవి అని చెప్తున్నారు. అక్కడ నీలో ఉన్న నిరుత్సాహం, భయం, అవిశ్వాసం వల్ల అక్కడ ఆ జిగురు ఎండిపోయింది మిత్రమా. నీ మనసు ఎప్పుడైతే సంతోషిస్తుందో, ఈ మూడు ఎప్పుడైతే అక్కడికి ప్రవహిస్తాయో అక్కడ ఆ జిగురు ఫార్మ్ అవుతుంది మిత్రమా. ఇది మేము అనుభవంతో గమనించాము. ఎన్నో జబ్బులు తగ్గినాయి మిత్రమా. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు శ్వాస మీద శ్వాస. హాయిగా ప్రశాంతంగా ఉన్నవారు శ్వాస మీద శ్వాస. మీ శ్వాసధారను మీ శ్వాసధారను రెండింటిని అనుసంధానము చేయండి మిత్రమా. నీలో నీవెంతసేపు అలా ఉండగలిగితే అంత విశ్వశక్తి నీలో ప్రవహిస్తుంది మిత్రమా. మనకి అన్ని అందుబాటులోనే ఉన్నాయి. శ్వాస ఫ్రీగా వస్తుంది. ఆహారం లేకుండా ఎవ్వరు వెళ్ళిపోవటం లేదు, తింటూనే ఉన్నాం. కానీ మనకు అందుబాటులో లేని ఆ విశ్వశక్తి మిత్రమా. ఎందుకంటే మన ఆలోచనలు, భయాలు, దుఃఖం ఇవే కారణం మిత్రమా. నీలో అవి తొలగించినాడు నీ మనసు అన్నింటికి సమాయత్తమవుతుంది మిత్రం. అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి మిత్రం. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. తర్వాత ఈ మధ్య కాదు, చాలా కాలమైంది, మనం రోజులో ఏజ్ పెరుగుతున్న కొద్దీ నవ్వే సంఖ్య తగ్గుతుందండి, నవ్వుల సంఖ్య తగ్గుతుందండి. అంటే ఎదుటివాడిని నవ్వుల పాలు చేయడం, ఎదుటివాడు ఏదో బాధపడితే మన ఆనందపడటం కాదు, కానీ నవ్వడం ఇంపార్టెంట్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేలోపు ఒకవేళ మీకు నవ్వు రాకపోయినా అద్దంలో చూసైనా నవ్వండి. నేను ఒక చిన్న ప్రాక్టీస్ చెప్తాను, అంటే మీకు కుదిరినప్పుడు చేయండి. నాతో పాటు చెప్పండి. ఏ గట్టిగా చెప్పండి. ఏ, బి, సి, డి, ఈ. మళ్ళీ చెప్పండి. ఈ. మీరు అద్దంలో ఒకసారి చూసుకుంటే నవ్వినట్టు అనిపిస్తుంది. మనం నిజానికి నవ్వినా అబద్ధానికి నవ్వినా నవ్వుకి లోనటువంటి అంటే సైంటిఫిక్గా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి తెలియంది ఏంటంటే నవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అయితే నవ్విన వాడికి ఆరోగ్యం ఎట్లా వస్తుంది అంటే మీరు బాధలో ఉన్నారు లేదా కష్టంలో ఉన్నారు, దానివల్ల దాని తనకి ఇంపాక్ట్ ఉంటుంది కదండి. అంటే ప్రతిదానికి అంటే మనం పాలు తాగాం, ఒక రకమైనటువంటి బాడీలో ఒకటి జరుగుతుంది. నీళ్ళు, పాలు, పంచదార, టీ పొడి కలిపి ఏమైంది, మొత్తం కల్తీ అయింది. నీళ్లు తాగితే ఏం కాదు, పాలు తాగితే ఏం కాదు, కానీ పాలు నీళ్ళు కలిపి అందులో పంచదార కలిపి అందులో టీ పౌడర్ వేస్తే అది టీ అవుద్ది. టీ మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా అంటే అమ్మేవాడు మంచిది అంటాడు. డాక్టర్స్ ఏమంటారంటే టైలిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, టైలిన్ అనేది రోజుకి 1 లేదా 2 కప్పులు తాగొచ్చు అంటారు. మంత్రిని వారు అసలు వద్దంటాడు. మంత్రి సత్యనారాయణ ఏమంటారు, సారు టీ కాఫీ వద్దంటారు. అలవాటు ఉన్న వాళ్ళు నెమ్మదిగా తగ్గించుకోండి, కొత్తగా అలవాటు చేసుకోకండి.
వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదని తేలిపోయింది. సిగరెట్ వల్ల లేదా ఆల్కహాల్ వల్ల, టీ కాఫీల వల్ల పెద్దగా ఏం లేదు. ఫీలింగ్, దాన్ని యద్భావం తద్భవతి అంటారు కదండి. మైండ్ సెట్ అని కూడా అంటారు. ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుంటే అది ఫలితం వస్తుంది అనుకుంటారు కదా, దానివల్ల జరుగుతారు. కనుక దయచేసి టీ కాఫీ అనే దాన్ని నెమ్మదిగా ఓవర్కమ్ చేయడం, కొత్తగా చేసుకోకుండా ఉండడం అనేది ఒక పద్ధతి. రెండోది, నవ్వడం చాలా ఇంపార్టెంట్. అర్థం చూసి ఒకసారి నవ్వుకోండి. ప్రతిరోజు మార్నింగ్ మీరు ఎవరు లేనప్పుడైనా సరే అర్థం ఒకసారి చూసి జస్ట్ స్మైల్, నాతో పాటు స్మైల్ చేయండి సరదాగా. రైట్, ఏం కదండి, మంచి కూర్చోండి, సిట్ ప్రాపర్లీ, చక్కగా కూర్చోండి. రైట్, నవ్వడానికి కూడా ఒక లెక్క ఉంది. ముందు ఏమనాలి, ఏంటి రైట్. మీ అందరికీ ఈ మధ్య కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా, అంటే మామూలు కూడా ఎక్కువ వస్తుంది. కరెంట్ బిల్ చూసిన వెంటనే మనకు ఒక రకమైన అంటే దుఃఖము, బాధ, ఆవేశం, అంటే ఏడవాలో నవ్వాలో తెలియదు అంటారు కదా, అలాగా. బిల్లు ఇలా పట్టుకోండి, అందరూ బిల్లు ఇలా పట్టుకోండి. అంటే ఎక్కువ వచ్చింది, ఇది మీ ఆవిడ గారికి లేదా మీ హస్బెండ్ అయితే భర్తకి, భర్త ఏమో భార్యకి చెప్తాడు. రైట్, పట్టుకోండి. ఈ బాధ అనమాట. యాక్చువల్లీ బాధను ఏం చెప్తే బిల్లుని అయితే తగ్గించలేం కదా. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న మాట ఏంటంటే టెన్షన్ ఇట్స్ నథింగ్ బట్ స్ట్రెస్, తెలుగులో ఒత్తిడి. మానసిక ఒత్తిడి మనిషిని షుగర్ కంటే, బీపీ కంటే, ఎయిడ్స్ కంటే, క్యాన్సర్ కంటే ముందు చంపేస్తుంది. అందుకని ముందు మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి, అంటే స్ట్రెస్ లేకుండా ఉండండి, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండండి. దానికి ఒక ఏకైక మంత్రం ఏంటి అంటే సాధ్యమైనంతవరకు అబద్ధాలు చెప్పకుండా ఉంటాం, భయపడకుండా ఉండడం. భయపడకుండా ఉన్నోడికి రోగం రాదు, తెలుసా మీకు? భయపడకుండా ఉన్నాడికి రోగం రాదు, భయపడేవాడికి రోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఈ మధ్యకాలంలో భోజనం గురించి కూడా చెప్తున్నారు కదా, ఎక్కువసార్లు తినాలా తక్కువసార్లు తినాలా? కాదు, ఎక్కువ తక్కువ కాదు, శరీరానికి ఎంత కావాలంత తినాలి. ఆహారం రుచి ఎప్పుడు ఉంటుంది? ఆహారం రుచిగా ఎప్పుడు ఉంటుంది? వెరీ గుడ్. అబ్బా, ధ్యానంలోకి వచ్చారు కానీ తెలిసింది. లేకపోతే ఏంటంటే మన ఉప్పు తక్కువ, కారం తక్కువ మాట్లాడుతుంటాం కదా, ఈ కామెంట్స్ ఎప్పుడు వస్తాయంటే ఆకలి సరిగా లేనప్పుడు. బాగా టేస్ట్, బాగా ఆకలిసింది అనుకోండి, అంటే ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. సో అందుకని సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినండి, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోండి, అలా మధ్యాహ్నం పడుకోకండి. ఇప్పుడు మేడం పాడే పాట ఇక్కడికి పాడింది కాదు, అమెరికాలో పాట. ఓకే. అది ఎలాగొచ్చిందంటే మా కోడలు నీలిమ అక్కడికి ఏంటంటే ఇంపోర్టెడ్ టెక్నాలజీ అని ఒక ఇంగ్లీష్ పత్రికలో, ఇక్కడ కాదు, ఎక్కడ, అమెరికా పత్రికలో ఇంపోర్టెడ్ టెక్నాలజీ అని నీలిమ గురించి రాశారు. ఆవిడని ఏం చేశారని అప్పుడు ఒక ఇండో పసిఫిక్ అనే ఆర్గనైజేషను ఈవిడ్ని ఇన్వైట్ చేశారు స్పెషల్ యూనిట్గా. ఎక్కడికి? సమ్మేర్ అక్కడే. మేము అప్పుడు వర్జీనియాలో మేము అదే ఉన్నాము మొదటి నెలలోనే. అప్పుడు ఈవిడేందంటే, నేను కాదు, మా అత్తయ్య గారు ఉన్నారు, మా ఆంటీ ఉన్నారు, అత్తయ్య ఆంటీ అన్నారు, ఎప్పుడు అన్నారు, ఆంటీ ఉన్నారు, ఆవిడ వస్తారు నా బదులు మీకు, ఆవిడ చాలా స్పిరిచువల్ ఇదని చెప్పారు. సరేనండి, ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోయింది. మమ్మల్ని పలానా టైంకి వచ్చి వాళ్ళు ఇన్వైట్ చేశారు, తీసుకెళ్ళారు. ఈవిడ చక్కని చీర కట్టుకుని ఉంటే ఆవిడకి వెళ్ళంగానే దిగ్గానే హగ్ చేసేసుకుని ఓ అన్నారు, చూసారా? అట్లా అంత గొప్పగా ఇచ్చేశారు. తర్వాత అక్కడ ఇండియన్ సైడ్ ఇండో పసిఫిక్ అంటే చాలామంది ఉంటారు కదా, అందులో ఈవిడ్ని ఇంకొక ఒరిస్సా ఆవిడ తెలుగు ఆవిడే, ఇంకో టెక్నాలజీ స్పెసిఫిక్గా ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఈవిడ యోగా చెప్పింది. యోగాలా చెప్తూ ఆవిడ ఇంగ్లీష్లో చెప్తే నేను అదే ఆవిడ చెప్తుంటే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను. ఈ సందర్భంలో పాడిన పాట ఇది. తెలుగు పాట అయినా ఆ యాక్సెంట్ భలే చేసి అప్రిషియేట్ చేసి ఒక అప్రిషియేషన్ ఇది కూడా ఇచ్చారు వాళ్ళు. సాధనం అందుకోండి వినిపిస్తుందండి?
సౌఖ్యపురాగమిది యోగమిది అమోఘమిది జీవన సౌఖ్యపురాగమిది ఓ మాట నిశ్చలం మనసు నిర్మలం ధ్యానుల చరితం ప్రేమ ప్రాంగణం మాట నిశ్చలం మనసు నిర్మలం ధ్యానుల చరితం పరమ పావనం జగతి కల్మషం ఛాళన చేయగా గంగాచురియౌ జ్ఞాన ప్రవాహం జగతి కల్మషం ఛాళన చేయగా గంగాసురియో జ్ఞాన ప్రవాహం యోగమిది అమోఘమిది జీవన సౌఖ్యపురాగమిది ఓ పరిమళం పంచు మధువనం జానుల హృదయం ప్రేమ ప్రాంగణం దివ్య పరిమళం పంచు మధువనం జానుల హృదయం ప్రేమ ప్రాంగణం ధ్యాన దీప్తితో పరిఢవిల్లు జీవనమైన శాంతి కీర్తనం జీవనమైన శాంతి కేతనం యోగమిది అమోఘమిది జీవన సౌఖ్యపురాగమిది మనసు మాయ మరలించగా తనువు తీపి తొలగించగా యోగమక్కటే యోగ సాధనం తెలుసుకోండి ఈ సందేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. కల్పనామూర్తి గారి ఈ 1 year సెలబ్రేషన్ని మనం మార్నింగ్ నుంచి బాగా సెలబ్రేట్ చేసుకోగలిగాం. చాలామంది వెళ్ళిపోయినప్పటికీ ఉన్నవాళ్ళు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ పర్టిక్యులర్ కార్యక్రమ నిర్వహణకి మనకు స్ఫూర్తినిచ్చింది పత్రి గారు అందించిన సందేశాన్ని తూచా తప్పకుండా వారి ఫ్యామిలీ ఫాలో అవ్వడం, అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా వారి కుమారులు రవీంద్ర గారు, వారి కోడలు నీలిమ గారు అమెరికా నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మన కోసం సెలబ్రేట్ చేసుకున్నారు. అది వాళ్ళ ఇంట్లో చేసుకుంటే మామూలు ప్రోగ్రాం, మనందరికి కనుక ఇది సెలబ్రేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మీ ఐ రిక్వెస్ట్ నీలిమ గారు అండ్ రవీంద్ర గారు ఓపెనింగ్ స్పీచ్ ఆయన ఇచ్చారు కదా, క్లోజింగ్ కూడా ఆయన ఇస్తారు. అందరికీ నమస్కారం. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, కాకపోతే మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అమ్మకి ఇలాగ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం. అదే మా కోరిక. అదే ఫస్ట్ నుంచి మేము ప్రతి సంవత్సరం ప్రతి నెల చేస్తున్నారు నాన్నగారు ఇంట్లో ఇలాగ ప్రతి సంవత్సరం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని మా కోరిక, అమ్మ కోరిక. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మదర్స్ డే లాగా అమ్మని గుర్తు తెచ్చుకుని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నా. అది నాకు కావాల్సింది. ఓకే, అమ్మ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు సెలబ్రేట్ చేసుకున్నట్టే అమ్మకి అందరూ సెలబ్రేట్ చేసినట్టే అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ ఏ స్పీచ్ చూసినా ఆనందం అనే వర్డ్ ఉండకుండా ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నో వందల వీడియోలు ఉన్నాయి అమ్మాయి, ప్రతి వీడియోలో ఆనందం ఎక్కడో అక్కడ ఒక వర్డ్ వస్తుంది. అందుకనే ఆనంద నిలయం, ఎక్కడ చూసినా ఆనందం అయ్యి ఆనందం, ఎక్కడ చూసినా అది ఆనందమే అంటాం. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలనే అందరి కోరిక, ఇంకా అంతకుమించి. బట్ మీ అందరూ వచ్చినందుకు ఇక్కడ చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆనందో బ్రహ్మ, ఆనందంగా ఉండటం అనేది మన రైట్ అండి. చాలామందికి తెలియదు, దుఃఖం అనేది రెండు దుఃఖాల మధ్య ఆనందం, లేదా రెండు ఆనందాల మధ్య దుఃఖం ఆనందం రెండు ఏ మనిషికి ఉండవండి. డెఫినెట్గా బ్రేక్ వచ్చిన తర్వాత వస్తాయి కనుక హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. హ్యాపీనెస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. అంటే మనసు వెళ్ళిన ప్రతి చోటకి కళ్ళు వెళ్ళకూడదు, కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆనందం షరతులు వర్తిస్తాయి. ఏంటండి? షరతులు వర్తిస్తాయి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరులో కూడా ప్రేమాలయం అనేది ఒకటి ఉంది కదండి. సో ఏలూరుకి చాలా అనుబంధం అమ్మ వాళ్ళకి, అక్కడ చాలా వరకు ఇన్స్పైర్ చేశారు. తర్వాత మళ్ళీ రాజమండ్రి, అంటే 2 ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వాళ్ళ తాలూకు ముద్ర చాలా గొప్పది. నా ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి జీవితం అంటే సెల్ఫ్లెస్గా ఉండటమే కాకుండా సమాజానికి ఎంతో కొంత గివింగ్ బ్యాక్ సొసైటీ అంటారండి. ఈ మట్టిలోంచి వచ్చిన మనం మళ్ళీ ఈ మట్టిలో ఎలాగైతే కలిసిపోతామో, పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం పంచభూతాలు ఎలాగైతే కలుస్తుందో, ఇక్కడే సంపాదించాం, ఇక్కడే దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టాలి. పెడితే అకౌంట్ సరిగా ఉంటుంది, పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు, ఇది మాత్రమే ఉంటుంది. ఈ కీర్తి ఏదైతే ఉందో, అమ్మ శారీరకంగా లేకపోయినా మానసికంగా మనందరితో టచ్లో ఉన్నారంటే ఇట్స్ ఎ రియల్ హ్యుమానిటీ. గుర్తుపెట్టుకోండి, మానవత్వం అంటే ఇదే. ఇది ఉంటే అందరూ మహాత్ములు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మీ అందరికీ ధ్యానాభివందనాలు. మీ అమ్మగారిని, మీ అత్తగారిని, అత్తమ్మలో అమ్మ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. చరిత్ర మారిన కొన్ని మారట్లేదు, కానీ దయచేసి అమ్మని, అత్తమ్మని, మామయ్యని, పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గౌరవించండి, ప్రేమించండి. మనం బ్రతుకుండగా వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కొన్న దాంట్లోనే పెడదాం, వాళ్ళని మనతోనే ఉంచుకుందాం. సో గమ్మత్తుగా ఏంటంటే ఆవిడ పుట్టింది 5వ తారీఖు, ఆఖరి శ్వాస తీసుకుంది 6వ తారీఖు, 5, 6 పక్కనే. ఈ 5వ తారీఖు విశేషం అనమాట. వాటి పుట్టింది 5వ తారీఖు, మా మ్యారేజ్ డే కూడా 6వ తారీఖే. 5వ తారీఖు పుట్టింది 5వ తారీఖు, మ్యారేజ్ డే 5వ తారీఖు, మా బాబు పుట్టింది కూడా 5వ తారీఖే. ఈ 5తో చాలా అనుబంధం ఉంది. అది పక్కన పెట్టి 6వ తారీఖుని వెళ్ళింది. సో ఈ 6వ తారీఖు అనేది దీంతో మర్చిపోతున్నాం. 6వ తారీఖు అనేది మర్చిపోదాం. ఇక ముందు ఎప్పుడు కూడా రాజమండ్రిలో చాలామంది మరి ప్రతి నెల కూడా 6వ తారీఖు ఫిక్స్ అయ్యాం అప్పుడు కదా, మరి అయిపోయింది కదా, మరి ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది చాలామంది క్వశ్చన్. ఇప్పుడే స్వామి గారు అడిగారు, అక్కడ కూడా చాలామంది అడిగారు, మళ్ళీ 6వ తారీఖు ఉంటుందా అండి. మళ్ళీ 6వ తారీఖు అని నేను ఫిక్స్ అయ్యాను కనుక అది ఏ రోజైనా కూడా మరి జరిగింది. కానీ ఇప్పుడు అలా అయితే కాదు, కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి దాంతో. ఎప్పుడో ఒకసారి ఆదివారం కావాలి ఎప్పుడు కూడా. ఇదివరకు రాజమండ్రిలో 4వ ఆదివారం అనేది ఫిక్స్ అయ్యి 2-3 సంవత్సరాలు మన లక్ష్మీనారాయణ దుర్గా వాళ్ళు బాగా కండక్ట్ చేశారు. చాలా అమోఘంగా ఉండేది. అది మళ్ళీ మా ప్లేస్ సరిపోద్ది దానికి. అంచేత అదే రాజమండ్రి వాస్తవులు కానీ పరిసరాల వాస్తవులు కానీ ఎవరు కోరుకుంటే ఎలా కోరుకుంటే వాళ్ళు ఆప్షన్ ఇస్తే ఆ విధంగా మనం ప్రతి నెల కూడా సత్సంగం పెట్టుకుందాం. ఇలాగ సీనియర్ మాస్టర్స్తో చేద్దాం. ఇది కాకుండా ఉంటే నెక్స్ట్ ఏంటంటే మా పిరమిడ్ హౌస్లోనే సత్సంగ్ పెట్టుకుందాం. అనౌన్స్ చేస్తాం మీకు ఒక ఈవినింగ్ ఒక 2 hours ఎంతో. అది కూడా ఒక ఆప్షన్. అది కూడా ఆప్షన్ అందరికీ. సత్సంగ్ అందరు షేరింగ్ అనమాట. అందరూ ఒకసారి గెట్ టుగెదర్ అనమాట. అదొక నేను ఇదివరకు కూడా అనౌన్స్ చేశాను. అది మాట్లాడుతున్నా కానీ 1 day క్లాస్ అనేది చాలా అద్భుతం. అది పూర్ణ ధ్యానం కానీ ఏదైనా కానీ అది కూడా మనం చూద్దాం. నేను ఆల్రెడీ అందరికీ పంపిస్తాను. మీ ఆప్షన్ కూడా మాకు కావాలి. అందరూ కలిసి ఏది కావాలనుకుంటే అందరూ కలవాలి. అది రాజమండ్రిలో ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. అందరూ ఒక దానికి వస్తే కనుక బాగుంటుందని నా కోరిక. మరి ప్రొద్దున నుంచి ఇప్పటిదాకా ఉండే చాలా ఆవిడ యొక్క ఇది సుస్మరణం జరిగినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడి నుంచి ఇప్పుడు దీంతో ఈ సభ ముగిద్దాం. విత్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. ఇద్దరు నుంచండి. చాలాసేపు కూర్చున్నారు కదా. మన బోధిసత్వ పిరమిడ్లో ఎవ్రీ మంత్ ఒక సత్సంగాన్ని, సజ్జన సాంగత్యాన్ని నిర్వహిస్తాం. అది 1.5 hours ఉంటుంది. ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎవ్రీ మంత్ 6th జరిగే ప్రోగ్రాం ఇంకా అంటే 12 నెలల పాటు జరిపి ఈరోజు ముగింపు ఉత్సవం అనుకోండి. తర్వాత అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెసులుబాటును బట్టి గతం కంటే పిరమిడ్స్ పెరిగాయి, ప్రతి చోట పెడుతున్నారు, రావాలని రూల్ లేదు. కాకపోతే పిరమిడ్ హౌస్కి అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా రండి. దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడ ధ్యానం చేయండి. డెఫినెట్గా మిగిలిన వాటికంటే అక్కడ చాలా మెగా పవర్ ఉందని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ.